క్యారెక్టర్స్ ఆదిత్య గారు మీరు స్టడీ చేసి ఇది నాకు బాగుంటుంది బాగుండదు అని మీరు డిసైడ్ చేస్తారా ఆర్ ఎనీ యాక్టింగ్ ఇస్ ఫన్ మోస్ట్ ఆఫ్ ద టైం అలా చేస్తుంటానండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే నాకు దొరికిన క్యారెక్టర్స్ మొత్తం చేశాను. బట్ వెళ్తుంటే నాకు అర్థమైంది కొన్ని క్యారెక్టర్స్ చేస్తే మనకి అది బాగుండదని తెలిసిన తర్వాత ఆ స్టోరీ వింటున్నప్పుడు ఆల్సో బెగర్స్ కాన్ బి చూజర్స్ అంటారు. ఆ స్టార్టింగ్ స్టేజ్లో మనం చూస్ చేయలేము, వచ్చిన క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. బట్ ఏదో ఒక లక్తో మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. ఇప్పుడైతే ఒక క్యారెక్టర్ తీసుకొస్తే అది ఏంటనేది తెలుసుకుని దాని తర్వాత నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు చెప్పినట్టు పుష్పలో ఏం క్యారెక్టర్ ఏం అడగలేదు, వాళ్ళు పిలిచారని వెళ్ళిపోయారు. సో కొన్నిసార్లు ఆ డిఫరెన్స్ కూడా వస్తాయి. ఇంకొంచెం సేపు స్క్రీన్ మీద ఉంటే బాగుండని అయితే అనిపించింది. ఎస్, ఇట్స్ ఓకే, బట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ అ బిగ్ ఫిల్మ్ కదా. బిగ్ ఫిల్మ్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆల్సో. సో కాబట్టి ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ అన్హ్యాపీ ఎనీథింగ్. బట్ ఎస్, ఒక యాక్టర్గా ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది కదా ఇంకా చేయాలని. అదైతే నా లోపల కూడా ఉంది. సో ఐ ఫీల్ ఐ వాంట్ టు డూ మోర్. సో దట్ ఈస్. మీరు ఫహద్ ఫాసిల్ గారు అయ్యూ అంటే ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ కాబట్టి. సేమ్ ఇండస్ట్రీ కాదండి, కేరళ ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు. ఏ సంబంధం లేదు, జస్ట్ మీ పేరు మీనని పెట్టుకోవడం తప్ప. నేను స్టార్ట్ చేసింది తమిళ్లో, తర్వాత ఎక్కువ చేసేది ఇప్పుడు తెలుగులోనే చేస్తున్నా. మలయాళంతో నాకు అసలు ఏం లేదు, ఏ విధమైన కనెక్షన్ లేదు. దట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ, బికాస్ అంత డెన్స్ ఒక ఇంటెన్స్ సినిమా మేకింగ్ మలయాళంలో అంటూ ఉంటాం. అది ఇప్పుడు చేంజ్ అయింది అని చెప్పొచ్చు. బికాస్ మీరు చూస్తే ఒక మన కోవిడ్ తర్వాత ఎక్స్ట్రా ఏంటది ఒక ఫోకస్ వచ్చింది ఇప్పుడు మలయాళం మీద. సో కోవిడ్ టైంలో చాలామంది ఆ సినిమాలు వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్న సినిమాలను చూసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా చూడాలని వాళ్ళు చూస్తుంటే ఓటీటీలో డబ్బింగ్ చేసిన సినిమాలు చూస్తున్నప్పుడు వాళ్ళు మలయాళం చూశారు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళు, ఓకే వాళ్ళు చేసే క్యారెక్టర్స్ కానీ వాళ్ళు చేసే కాంటెంట్ చాలా డిఫరెంట్ ఉంటుందని. మొత్తానికి ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆదిత్య గారు, ఇన్ యువర్ జర్నీ మీరు ప్రభాస్ గారు చాలా షై మామూలుగానే, బట్ మీరు ప్రభాస్ గారు ఆయన ఎవరితో మాట్లాడరు, హీ స్పీక్స్ వెరీ లిటిల్ అంటారు. బట్ ఇట్ సీమ్స్ లైక్ మీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు బిల్లా టైంలో. అక్కడ ఆ టైంలో కనెక్ట్ అయ్యాము, దాని తర్వాత మిర్చిలు కూడా చాలా కనెక్ట్ అయ్యాము. సో వాట్ వాజ్ యువర్ అసోసియేషన్ రిలేషన్షిప్ విత్ ప్రభాస్ గారు? No, it's always been great to work with him. He's a very intelligent person, అదైతే ఉంది. So I'm pretty excited about having known him as a person, as a friend. So ఇలా కాకుండా చాలా మంది ఉన్నారు ఇప్పుడు, లైక్ అనుష్క ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్. సో వీళ్ళందరూ మేము ఒక గ్రూప్ అయ్యాము ఆ టైంలో, ఎస్పెషలీ డ్యూరింగ్ మిర్చి ఇంకా ఎక్స్ట్రా మేము ఫ్రెండ్స్ అయ్యాము. We were there in Billa as well as in Mirchi. So Anushka was also there. So yeah, we formed an association. We are able to talk about various topics. Kabatti we became close. To have a good intelligent conversation is a great thing on the set. Yeah, it's difficult kada. Ante usual ga ఏమవుతుందంటే సినిమా వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. They like to travel. So we also speak about all those kind of things. Yeah. సో మరి ఇప్పుడు ఎక్కువగా ఏ ఏ రాష్ట్రంలో ఉంటున్నారు? మొత్తం మొబైల్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. ఎక్స్ట్రా చేసేది ఇక్కడ తెలుగులోనే, తెలుగులో ఎక్కువ చేస్తారు. ఇక్కడే చేస్తున్నా. ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తారు ఆదిత్య గారు? ఇప్పుడు ప్రస్థానం అయితే మనకి ఇప్పుడు హరిహర వీరమల్లు బ్యాలెన్స్ ఉంది. అది కాకుండా కొన్ని కొత్త ఫిల్మ్స్ ఇప్పుడు మాట్లాడుతున్నాము. హరిహర వీరమల్లులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందని చాలా మందికి ఒక క్యూరియాసిటీ. ఒక పెద్ద క్యాన్వాస్ అండి, చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు దాంట్లో. ప్లస్ ఎలా చెప్పాలంటే మేము యాక్చువల్గా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇంకా మేము 2021లో స్టార్ట్ చేసిన సినిమా ఇంకా జరుగుతుంది అది. సో ఆ పెద్ద క్యాన్వాస్ కాబట్టి చాలా మంది ఉన్నారు దాంట్లో, నేను మాత్రం కాదు. అండ్ ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ వెల్, అదైతే చెప్పొచ్చు. మీరు మామూలుగా అంటే ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో మీరు ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్, ఒక ప్యాషన్ ఉన్న యాక్టర్గా మీ నిడివి అంటే మీ డ్యూరేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఎంత ఉంది అనేది, డస్ ఇట్ యాక్చువల్లీ మ్యాటర్? I am not really worried అండి, బికాస్ ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఫర్ ఫ్యూ మినిట్స్, వచ్చినప్పుడు మన ఇంపాక్ట్ ఏం ఉంది అనేది ఇంపార్టెంట్. నాకైతే ఇప్పుడు ఒక కథ వింటున్నప్పుడు నేను అడిగేది ఒకటే క్వశ్చన్, ఆ క్యారెక్టర్ ఆ కథ నుంచి తీస్తే ఆ కథ పడిపోవాలి, అలా ఉంటే నేను చేస్తా. సో అది డ్యూరేషన్ చూడను నేను, డ్యూరేషన్ ఎంత అయినా సరే, బికాజ్ యూ కెన్ డూ అ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫర్నిచర్లా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఉండొచ్చు, కానీ ఇంపాక్ట్ లేదంటే వాట్ ఇస్ ద పాయింట్? బట్ ఇఫ్ యూ కమ్ ఈవెన్ ఫర్ 5 minutes ఇంపాక్ట్ ఉంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. బట్ ఎక్కువ శాతం కొంచెం నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ వచ్చాయి మీకు. బట్ యాక్చువల్గా తెలుగులో చెప్పాలంటే ఒక మంచి క్యారెక్టర్స్ కూడా చాలా చేసిన. ఇప్పుడు మిర్చీలు చూస్తే అది విలన్గా అనిపిస్తుంది, కానీ ఈజ్ మంచివాడు. దూకుడులు కూడా అదని కథ. సో అండ్ ఐ ఆల్సో డన్ కామెడీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేశాను. ఇప్పుడు ఈగ అనే సినిమాలో నేను చేసే క్యారెక్టర్ ఒక కామెడీ అంతా కలిపి చేసాము. సో ఐ లైక్ టు యాక్ట్ అండి, ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తా. బట్ ఐ వాంట్ టు జస్ట్ డూ డిఫరెంట్ స్టఫ్. బట్ మీరు చెప్పినట్టు కరెక్టే, చాలా సినిమాల్లో నేను చేసేది నెగటివ్ షేడ్స్. ఇంకో సినిమా నాట్యం అనే ఒక సినిమాలో డాన్స్ గురువుగా చేశాను నేను, భరతనాట్యం డాన్స్ గురువుగా. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఐ థింక్ అందులో వాజ్ కమల్ పార్ట్ ఆఫ్ ఇట్.
కాదు ఎస్ కమల్ is కమల్ కామరాజ్. కమల్ కామరాజ్ is నాట్యం చూసాను. ఇట్ వాజ్ అ వెరీ చాలా ఆఫ్ బీట్, సడన్ గా ఒక ఆర్ట్సీ Correct, ఫిల్మ్ వచ్చింది. మీరు డాన్స్ చేస్తారా? నేను డాన్స్ ఐ డెంట్ నీడ్ టు డాన్స్ ఇన్ దట్ బట్ డిడ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ అంతా వాక్ లైక్ చేశాను, దట్? కొన్ని ముద్రాలంతా చూపించాను నేను దాంట్లో. బట్ ఒకసారి మాకు చూపించరా? మర్చిపోయాను, ఇప్పుడు చాలా రోజు అయింది. బట్ సంధ్యారాజ్ గారు షీ ఈస్ లైక్ డాన్సర్ బై హర్ సెల్ఫ్ కదా, సో ఇట్ వాజ్ అవర్ ప్యాషన్ అండ్ షీ మేడ్ ఇట్ హ్యాపెన్. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సినిమా కోసమా ఎప్పుడు ఇలాగే ఉంటారా? అది ఏదో మిస్టేక్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు కంటిన్యూటీ అయిపోయింది. ఇప్పుడు ఒక 2016 నుంచి షేవ్ చేయలేకపోతున్నాను నేను, అలానే కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే బికాజ్ ఐ థింక్ దిస్ హెస్ బికమ్ సో ఇన్ నౌ అండ్ ఇట్స్ సో కూల్ టు బట్ ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దిస్. ఈ లుక్ ఈ మధ్యలో ఏదో ఒక కొంచెం గ్యాప్ వచ్చిందని షేవ్ చేసి చూసా, నాకే నచ్చలేదు నా ఫేస్ అప్పుడు. సరే మళ్ళీ పెంచాను నేను. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద బియర్డ్. అప్పుడప్పుడు దుబాయ్ వెళ్ళొస్తూ ఉంటారు, మీరు అక్కడే పెరిగారు కాబట్టి. మా ఫ్యామిలీ అంటే మా బ్రదర్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు కూడా, మొన్న కూడా వెళ్ళి వచ్చారు. ఐ మిస్ దట్ ప్లేస్ బికాస్ దట్స్ వేర్ ఐ గ్రూ అప్ కదా, సో వన్స్ ఇన్ వైల్ ఐ గో దేర్. అదొకటే కాకుండా అసలు లైఫ్ చూడాలంటే రాత్రి 10-11 తర్వాత దుబాయ్కి వెళ్ళి చూడాలంటారు. యా, బట్ అది వెకేషన్ లో మనం వెళ్ళి రావచ్చు. లేకపోతే అక్కడ కష్టంగా ఉంటుందండి లైఫ్. అక్కడే ఉండడం ఇట్స్ నాట్ అ నైస్ ఫీలింగ్ అట్ ఆల్. అంటే మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కదా ఇప్పుడు. లైక్ హౌ? అంటే ఇట్స్ డాగ్ ఇట్ డాగ్ వరల్డ్ అండి. మీరు పొద్దున వెళ్తే దాని తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ లేట్ అట్ నైట్. మీకు ఒక లైఫ్ ఉండదు. అండ్ ఆల్సో యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు దుబాయ్ బతకాలంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ మనీ. అక్కడ బాగా మెజర్ చేస్తారని విన్నా నేను. దట్ యు నో పీపుల్ యాక్చువల్లీ చెక్అవుట్. ఐ వెంట్ దేర్ టు విజిట్. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, నువ్వు ఏం వేసుకున్నావు, ఏ బ్రాండ్ వేసుకున్నావు, ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎక్కడ అంటే ఏ రెస్టారెంట్ వెళ్తున్నారు, ఎలాంటి కార్ మీరు డ్రైవ్ చేస్తున్నారు, మీ బ్యాగ్ ఏంటి, మీ కూలింగ్ గ్లాస్ ఏంటి, అంతా చూస్తుంటారు వాళ్ళు. అంతా గుచ్చి లూయి విటాన్ ఇవి లేకపోతే కష్టం అని. దట్స్ వాట్ మై ఫ్రెండ్స్ యూస్ టు సే. సో బట్ గ్రోయింగ్ అప్ దెన్ ఇట్ వాస్ హార్డ్ ఫర్ యూ స్కూలింగ్? నో, ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ చెప్పొచ్చు. అంటే ద దుబాయ్ దట్ ఐ గ్రూ అప్ ఇన్ ఇస్ నాట్ ద దుబాయ్ నౌ. 90s లో అది చేంజ్ అయింది. సో 90s ఎక్కడో ఏదో ఒక దాంట్లో నేను అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడే వచ్చేసాను నేను ఇంటికి. బట్ 80s 70s దుబాయ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్స్ నథింగ్ లైక్ వాట్ ఇట్ ఇస్ టుడే. నాకైతే అప్పుడు ఉండే దుబాయ్కి ఒక క్యారెక్టర్ ఉండేది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు ఒక ఫిల్మ్ స్టూడియోలా అయిపోయింది, ఒక రామోజీ ఫిల్మ్ సిటీలా అనిపిస్తుంది నాకు. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాస్టిక్, దేర్ ఇస్ నో రియాలిటీ. ఆ కల్చర్ అయిపోయింది మొత్తం టూరిస్టీ, ప్లస్ దేర్ ఇస్ నో క్యారెక్టర్ టు ద సిటీ అనేది నా ఫీలింగ్. అంటే ఓల్డ్ దుబాయ్ అయితే చాలా డిఫరెంట్ ఉండేది. ఇట్స్ నాట్ దేర్ ఎనీమోర్. ఇప్పుడు ఈవెంట్స్, యాక్టివిటీస్, పార్టీస్ అలాంటి హబ్ అయిపోయింది తప్ప నేటివ్ కల్చర్ అనేది కొంచెం ఫ్యాబ్రిక్ పోయినట్టు అనిపిస్తుంది. సో దుబాయ్ కాకుండా మీరు ప్రపంచంలో ఏ సిటీలో ఉండడానికి చాలా ఇష్టపడతారు? వేర్ యూ ఫీల్ ఇది ఏ మేరా ఘర్ హై? మేరా ఘరే అనేది నాకు ఎక్కడ లేదు, ఎందుకంటే ఐ హావ్ నెవర్ బీన్ ఇన్ వన్ ప్లేస్ కదా. మ్యాక్సిమం 5-10 years ఏదో ఒక సిటీలో ఉంటా, తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వేరేదో సిటీకి వెళ్ళాను. సో కాబట్టి ఐఎమ్ నాట్ అటాచ్ టు ఎనీ సిటీ. నా సిటీ అని చెప్పడానికి నాకు ఏం లేదు. లైక్ ఐ బార్న్ మలయాళీ, కానీ నేనైతే అక్కడ కేరళలో స్టే చేయలేను. ఐఎమ్ స్టేయింగ్ హాఫ్ ఇన్ చెన్నై, హాఫ్ ఇన్ హైదరాబాద్, అండ్ ఐ కీప్ రోమింగ్ ఎవ్రీవేర్. సో కాబట్టి నా ప్లేస్ అని చెప్పడానికి ఎక్కడ లేదు. అండ్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఏ ఫుడ్ అయినా సరే ఐ కెన్ ఈట్. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఐ మిక్స్ విత్ ద లోకల్ కల్చర్ వెరీ ఇన్స్టెంట్లీ. దానివల్ల మీరు ఇన్ని భాషలు అలా రాణిస్తున్నారు అంటే నోటిసబుల్ గా రాణిస్తున్నారు. ఇంట్ ఇస్ రిక్వైర్డ్ కదా. భాష తెలిస్తే వాళ్ళ మనం ఉండొచ్చు అక్కడ.